కల్మషం లేని ప్రేమని కాదన్నాడు. కల్తీ ప్రేమ కోసం ఆరాటపడ్డాడు. ఆ ఆరాటంలో తానొక మనిషినన్న విషయం కూడా మర్చిపోయాడు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ప్రబుద్ధుడి పేరు మంజునాథ్. వయసు 27 సంవత్సరాలు. ఇతను కర్ణాటక హోసన్ జిల్లా బిసనహళ్లి గ్రామంలో ఉంటున్నాడు. ఇతని పేరెంట్స్ ఉమా నంజుడప్పలు. ఈ మంజునాథ్ వీరికి చిన్న కొడుకు. అదే రెండవ కొడుకు. కొడుకులిద్దరితో కలిసి పేరెంట్స్ ఉంటున్నారు. ఇక కొడుకులిద్దరి విషయానికి వస్తే పెద్ద కొడుకు చాలా మంచివాడు. పేరెంట్స్ మాట కాదనడు. కానీ చిన్న కొడుకు మంజునాథ్ మాత్రం చిల్లర వేషాలు వేయటంలో ముందుంటాడు. అన్ని రకాల వ్యసనాలను అలవరుచుకున్నాడు. ముఖ్యంగా ఆంటీలంటే పడి చచ్చిపోయేవాడు. పెళ్లి జోలికి పోకుండా కనపడ్డ ఆంటీతో గడపాలనుకునేవాడు. మంజునాథ్ బుద్ధి కనిపెట్టిన పేరెంట్స్ అతన్ని మందలించేవారు. పెళ్లి చేస్తాం, చక్కగా కాపురం చేసుకో అని చెప్పినా వినేవాడు కాదు. చెప్పి చెప్పి కొడుకు తీరుతో విసిగిపోయారు. కానీ మంజునాథ్ మాత్రం మారలేదు. తన అలవాట్లను వ్యసనాలను వదులుకోలేదు. ఆ క్రమంలోనే భర్త చనిపోయిన ఓ విడో మీద మనసు పడ్డాడు మంజునాథ్. అప్పటికే మంజునాథ్ గురించి ఊరందరికీ తెలిసిపోయింది. ఆంటీలంటే పడి చచ్చిపోతాడని, వాళ్ల కోసం ఏమైనా చేస్తాడని. అదే ఊళ్ళో ఆంటీ కూడా ఉండటంతో ఆమెకు కూడా మంజునాథ్ వీక్నెస్ మొత్తం తెలిసిపోయింది. ఇక అప్పటి నుండి మంజునాథ్ తో ఆట మొదలు పెట్టింది ఆంటీ. తన కోసం ఆరాటంగా వస్తున్న మంజునాథ్ కి స్వర్గం చూపించి కొంగున కట్టేసుకుంది. అసలే ఆడదాని కోసం ఆయుష్ను కూడా తీయటానికి రెడీ అయిపోయే మంజునాథ్ ఆ ఆంటీ మోజులో పడిపోయి ఆమె కోసం ఏం చేయడానికైనా రెడీ అయిపోయాడు. సరిగ్గా దాన్నే క్యాష్ చేసుకుని తన ఒంటరి లైఫ్ ని సెటిల్ చేసుకోవాలి అనుకుంది ఆంటీ. అందుకే మంజునాథ్ తన దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆ ఖర్చులున్నాయి, ఈ ఖర్చులున్నాయి అంటూ అతని దగ్గర నుండి డబ్బు గుంజటం మొదలు పెట్టింది. ఆమె మైకంలో ఉండి మంజునాథ్ కూడా ఆంటీ అడిగినంత డబ్బు ఇస్తూ వచ్చాడు. అయితే ఇక్కడే ఆంటీ మరో అడుగు ముందుకేసింది. ఇలా చిల్లర డబ్బులు నొక్కేయటం కాదు, ఏకంగా పెద్ద అమౌంటే మంజునాథ్ దగ్గర నుండి కొట్టేయాలి అనుకుంది. దీంతో అర్జెంటుగా నాకు డబ్బు అవసరమైంది, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు అని ప్రియుడి దగ్గర నక్క వినయాలు పోయింది. దీంతో రెచ్చిపోయాడు మంజునాథ్. నీకు నేనున్నా, నువ్వేమి గాబరా పడకంటూ ఇంట్లో తల్లిదండ్రులు దాచిన డబ్బుని తీసుకువెళ్లి ఆంటీకి ఇచ్చాడు. ఆ డబ్బు తీసుకున్న ఆంటీ ఫుల్ ఖుషి అయిపోయి సేఫ్ గా దాన్ని దాచుకుంది. అయితే తెల్లారేసరికి కొడుకు బీరువాలో డబ్బు కాజేసిన విషయం పేరెంట్స్ కి తెలిసి వెంటనే ఈ పని మంజునాథ్నే చేశాడని అతన్ని నిలదీశారు. డబ్బు నువ్వే తీసావు కదా అని అడిగేసరికి అవునన్నాడు మంజునాథ్. ఏం చేశావు ఆ డబ్బు అని అడిగితే నోరు మెదపలేదు. అలా పేరెంట్స్ చాలా రోజులు ఆ డబ్బు ఏం చేసావని మంజునాథ్ ని ఎన్ని రకాలుగా అడిగినా చెప్పలేదు. దీంతో ఇక ఇలా కాదని పేరెంట్స్ ని రంగంలోకి దిగారు. తెలిసిన వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేస్తే మంజునాథ్ ఓ ఆంటీతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని తెలిసింది. వెంటనే పేరెంట్స్ మంజునాథ్ ని నిలదీశారు. నువ్వింకా నీ బుద్ధి మార్చుకోలేదా? అయితే నువ్వు ఆశపడ్డ ఆంటీ కోసమే ఇంట్లో డబ్బు కొట్టేసి ఆమెకి ఇచ్చావు కదా అన్నారు. పేరెంట్స్ కి నిజం తెలిసిపోవటంతో మీకేంటి నేను భయపడేది అంటూ ఆ డబ్బుని ఆంటీకి ఇచ్చిన విషయం నిజమే అని చెప్పాడు. ఇక అప్పటి నుండి ఇంట్లో రోజుకో మాటల యుద్ధం మొదలైంది. తల్లి ఉమా నీ ప్రియురాలి దగ్గర నుండి ఆ డబ్బు తీసుకురా అని రోజు కొడుకుతో గొడవ పడేది. అది మేం కష్టపడి సంపాదించిన డబ్బు, ఆ డబ్బు తీసుకురామని తండ్రి పట్టుబట్టాడు. అయితే ఆంటీ మీద ఉన్న ఆరాటం, ఆశ మంజునాథ్ కి చావక తల్లిదండ్రుల మీద పగ పెంచుకున్నాడు. పైగా ఆంటీని వదిలేయమని పేరెంట్స్ ఇద్దరు పట్టుబట్టారు. దీంతో తనను ఆంటీని తన పేరెంట్స్ ని విడదీయాలి అనుకుంటున్నారని పేరెంట్స్ కథ ముగిద్దాం అనుకున్నాడు. ఆ ప్రాసెస్ లోనే తను పొలానికని పురుగుల మందు కొని ఇంట్లో పెట్టాడు. సమయం చూసుకొని దాన్ని తన పేరెంట్స్ తినే ఆహారంలో కలిపి చంపేయాలి అనుకున్నాడు. 2023 ఆగస్టు 15న ఆ అవకాశం మంజుకి వచ్చింది. ఆ రోజు తల్లి పలావు చేసింది. ఆ విషయం తెలుసుకున్న మంజునాథ్ ఆ పలావులో తను తెచ్చిన పురుగుల మందు కలపాలి అని తల్లి కిచెన్ లో లేనప్పుడు అక్కడికి వెళ్లాడు. పలావులో పురుగుల మందు కలపాలని ఆరాటంగా గిన్నె మూత తీశాడు. ఆ పలావు చూడగానే ఒక్కసారిగా ఆగిపోయాడు. కారణం పలావు చూడగానే మంజునాథ్ నోట్లో నీళ్లురాయి. ముందు పలావుని ఓ పట్టు పట్టాలి అనుకున్నాడు. వెంటనే చేతిలో ఉన్న పురుగుల మందు దాచేసి కంచం నిండా పలావు పెట్టుకుని ఫుల్ గా లాగించాడు. ఆ తర్వాత పురుగుల మందుని ఆ పలావులో కలిపి ఏం చేయని వాడిలా తన గదిలోకి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి తల్లి కిచెన్ లోకి వచ్చింది. మూత తీసి చూసింది. అందులో కొంత తగ్గినట్లు అనిపించటంతో నువ్వు తిన్నావా అని మంజుని అడిగింది. తిన్నాను, మీరు కూడా తినండి, పలావ్ సూపర్ గా ఉందన్నాడు. సరే అంటూ పేరెంట్స్ ఇద్దరు ఆ పలావ్ తిన్నారు. ఆ టైంలో పెద్ద కొడుకు ఇంట్లో లేడు. ఉంటే ఆ పలావ్ తిని అతను కూడా చనిపోయేవాడే. అందులో విషం కలిసిందని తెలియక పేరెంట్స్ ఇద్దరు దాన్ని తినేశారు. తిన్న కొద్దిసేపటికే వికారంగా అనిపించి వాంతులు చేసుకోవటం మొదలు పెట్టారు ఇద్దరు. దాన్ని గమనించిన మంజు కూడా సీన్ లోకి వచ్చాడు. తనకి కూడా వాంతులు అవుతున్నట్లు వచ్చి రాని వాంతులని చేసుకుంటూ పేరెంట్స్ ని నమ్మించాడు. అక్కడితో ఆగలేదు. నాకు నా పేరెంట్స్ కి వాంతులు అవుతున్నాయి, మమ్మల్ని హాస్పిటల్ కి తీసుకువెళ్లమంటూ చుట్టుపక్కల వారిని పిలిచాడు. వాళ్ళ ముందు కూడా కావాలనే మరో వాంతి చేసుకున్నాడు. పలావు పడలేదని, అందులో ఏదో చెడిపోయిన పదార్థం కలిసి ఫుడ్ పాయిజన్ అయిందని పేరెంట్స్ తో సహా అందరినీ నమ్మించేశాడు. పైగా నేను పలావ్ తింటున్నప్పుడు ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వచ్చిందన్నాడు. దీంతో మంజు మాటలు నిజమే అనుకున్నారంతా. వెంటనే ముగ్గురిని హాస్పిటల్ కి తీసుకువెళ్లారు.
అక్కడి డాక్టర్స్ వాంతులు కాకుండా ట్రీట్మెంట్ చేసి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళని ఇంటికి పంపారు. అయితే మంజునాథ్ విషయాన్ని తీసుకోలేదు కాబట్టి అతను నిక్షేపంలో ఉన్నాడు. కానీ పేరెంట్స్ తిన్నారు కాబట్టి హాస్పిటల్లో తాత్కాలిక రిలీఫ్ వచ్చినా ఒంటి నిండా విషం ఉండటంతో మళ్లీ వాళ్లకు వాంతులు స్టార్ట్ అయ్యి పరిస్థితి విషమించి గంట తేడాతో పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు. ఈలోగా అన్న ఇంటికి వచ్చాడు. అతను రాగానే కల్తీ ఆహారం తిని పేరెంట్స్ ఇద్దరు చనిపోయారని నాటకాలు మొదలు పెట్టాడు మంజు. హాస్పిటల్ కి తీసుకువెళ్లిన ప్రయోజనం లేకపోయిందని బోరుమన్నాడు. ఈలోగా చుట్టుపక్కల వారంతా కూడా వచ్చారు. తమ పేరెంట్స్ ఫుడ్ పాయిజన్ వల్లే చనిపోయారని అందరినీ నమ్మించాడు మంజు. అయితే మంజు చెప్పింది అందరూ నమ్మినా అన్నకు మాత్రం అనుమానం వచ్చింది. కానీ వెంటనే బయటపడలేకపోయాడు. ఏం జరిగి ఉంటుందా అనే ఆలోచనలో ఉంటూ ఉండగా ఈలోగా మంజు పేరెంట్స్ అంత్యక్రియలు ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నాడు. ఈలోగా అన్నకు అనుమానం మరింత పెరిగిపోయింది. సేమ్ పలావు నా తమ్ముడు కూడా తిన్నప్పుడు అతను నిక్షేపంలో ఉండి పేరెంట్స్ మాత్రమే ఎందుకు చనిపోయారన్న అనుమానం వచ్చి తమ్ముడు మంజుకు తెలియకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్లి అతనిపై కేసు పెట్టాడు అన్న. తన తమ్ముడు ఆంటీతో పెట్టుకున్న అక్రమ బంధం గురించి, అతను ఆమెకిచ్చిన డబ్బుతో సహా ఇంట్లో జరిగిన గొడవలన్నింటినీ పోలీసులకు వివరించాడు అతను. ఇదిలా ఉండగా మంజునాథ్ విషయం అందరికీ తెలిసిపోయే లోపే తల్లిదండ్రులని శ్మశానానికి సాగనంపాలని ఏర్పాట్లు చేసి తీసుకువెళ్తున్నాడు. అప్పటికే ఇన్ఫర్మేషన్ పోలీసులకు చేరటంతో వారంతా శవయాత్ర దగ్గరకు చేరుకొని శవాలను దింపించారు. అంత్యక్రియలను ఆపించి 2 శవాలని పోస్ట్ మార్టానికి పంపారు. అందులో ఇద్దరు తిన్న ఆహారంలో విషం కలిసిందని, అందుకే వారిద్దరూ చనిపోయారని తేలటంతో పోలీసులు మంజుని అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే అన్న పలుమార్లు నా తల్లిదండ్రులని నా తమ్ముడే చంపేసి ఉంటాడని ఆరోపించడంతో ఆ కోణంలోనే పోలీసులు మంజుని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలన్నీ బయటపడ్డాయి. ఆంటీపై ఉన్న మోసుతో అడ్డంగా ఉన్న తన పేరెంట్స్ కి పలావులో పురుగుల మందు కలిపి తినేలా చేసి చంపేశానన్నాడు. నా ప్రియురాలికి ఇచ్చిన డబ్బును తిరిగి తెమ్మనటంతో పాటుగా ఆమెను వదిలేయాలని పలుమార్లు తనతో పేరెంట్స్ గొడవ పడ్డారని, అందుకే వాళ్ళని చంపేశానని తను చేసింది మొత్తం పోలీసులకు వివరించాడు. తన తల్లిదండ్రులని తనే చంపి నాటకాలాడాడని తెలుసుకున్న తమ్ముడిని అసహించుకున్నాడు అన్న. క్షణికమైన సుఖాల కోసం ఆరాటపడి పేరెంట్స్ ని చంపి ఇన్ని నాటకాలు ఆడాడా అని ఊరి వారంతా మంజుని అసహించుకున్నారు. అలా మంజునాథ్ పేరెంట్స్ ని చంపి కథ సుఖాంతం అనుకునే లోపు అంత్యక్రియలకు అరగంట ముందు అతని బండారం మొత్తం బయటపడి జైలు పాలయ్యాడు. మంజునాథ్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.